హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఎట్టకేలకు టేస్టీ తేజ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. కానీ వెళ్ళేటప్పుడు తేజ గౌతమ్ గురించి ఆట గురించి చాలా విషయాలు చెప్పాలనుకున్నాడు. కానీ అబద్ధాలు ఎప్పుడు నిజాలు కావుగా పోస్ట్ ముందు ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఇక నిఖిల్ ఇప్పటికైనా మాస్క్ తీసేవయ్యే స్వామి, అదేంటి నాకు సార్ చెప్పేది, ప్రోమోలో చూపించింది అదేగా, కానీ ఎపిసోడ్లో వేయలేదు. అదే బ్లాక్ టికెట్ ఇచ్చేటప్పుడు నాకు తెలియదు అంటాడు నిఖిల్. హౌస్ మేట్స్ ని అడుగుతారు నాకు సార్ బ్లాక్ ఎవరికి ఇవ్వాలని. ఓజీ క్లాన్ అంతా గౌతమ్ కే అంటారు. ఇక్కడ కూడా గ్రూప్ గేమ్, అసలు గేమ్ ఏమిటి, గౌతమ్ గురించి వీళ్ళకి తెలియదా? ఎప్పటికైనా బ్లాక్ పిచ్చింగ్ చేశాడా గౌతమ్? గోల్డ్ టికెట్ కి అర్హుడే కదా. ఇక్కడ కూడా ఆడియన్స్ చూస్తారు వీళ్ళు ఎంత ఇమ్మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తున్నారు. కానీ నాకు సార్ ఎందుకో మరి ప్రేమతో, లేకపోతే లాస్ట్ వీక్ లో జరిగిన దాన్ని కవర్ చేసుకోవడానికో గౌతమ్ గోల్డ్ లో పెట్టారు. ఇన్ని సీజన్స్ లో కూడా 4th వీక్ వరకు ఓపెన్ అప్ అవ్వకుండా తన ఒరిజినాలిటీని బయటకు తీయకుండా ఉన్న ఏకైక వ్యక్తి నిఖిల్. ఏ సందర్భంలోనూ మాట్లాడు. ఎందుకు? అసలు నిఖిల్ సీరియల్స్ లో నాకు చాలా ఇష్టం. ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, పర్సనాలిటీ ఏంటి ప్రేక్షకులకు తెలియాలిగా. ఇక రోహిణి టాప్ 1 లో ఎవరు ఉంటే గౌతమ్ని పెడుతుంది. అదేంటి అవినాష్ కి ఇవ్వ అంటాడు నాకు సార్. ఆమె మళ్ళీ బ్యాడ్జ్ తీసేస్తుంటే వద్దు వద్దు అంటారు. ఏంటిది, ఎవరికైనా పెడితే ఏం మాట్లాడు నాకు సార్, కానీ గౌతమ్ పెడితే మాత్రం కామెడీ చేస్తారు. కానీ టేస్టీ తేజ గౌతమ్ మీద నెగిటివ్స్ చెప్పేటప్పుడు చాలా చక్కగా విన్నారు. గోల్డ్ వచ్చిన నిఖిల్, రోహిణి గౌతమ్ మళ్ళీ ఏదో ట్విస్ట్ పెట్టారు. ఇక అవినాష్ అయితే ఆకాశానికి ఎత్తేశారు. ఎవ్వరికి ఈవెన్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. ఇక ఎలిమినేషన్ టెన్షన్ లేకుండా చేశారు. ఈసారి అయితే అవినాష్ వెళ్ళేవాడు, కానీ టీటీఎఫ్ రావడం వల్ల ఆగిపోయింది. ఎలిమినేషన్స్ 3 times తప్పించుకున్నాడు అవినాష్. నాకు సార్కి అయితే ఈసారి విష్ణుప్రియ సోది నచ్చలేదు. ఇంకా తెలియకపోతే ఎలా విష్ణుప్రియకి. ప్రేరణ అయితే క్లారిటీ లేదు, టాస్క్ ఆడేటప్పుడు కూడా క్లారిటీ లేదు, గంట కూడా కొట్టలేని ఏదో ఎగైనిస్ట్ గా గౌతమ్ మీద చెప్పింది. ఇక్కడ గమనించాల్సిన, ప్రేరణ బ్లాక్ ఇద్దామనుకున్నప్పుడు హోస్ట్ గౌతమ్కి ఇవ్వాలా అన్నప్పుడు కేబేచ్ అంతా చేతులు ఎత్తేశారు. ఆఖరికి నిఖిల్ కూడా టాప్ 1 లో ఉండేటివాడు. అలా చేయొచ్చా నిఖిల్? ఆలోచించాలి కదా. చివరికి అవినాష్ ఫస్ట్ గంట కొట్టాడు సార్, నిజం చెప్పాడు. ఇక ఎవరికో మేలు చేద్దాం అనుకుంటున్నాడు బిగ్ బాస్. ఆల్రెడీ ట్రోఫీ విన్నర్ అయితే ఫిక్స్ అయిపోయే ఉంటాడు. వీళ్ళే ఫిక్స్ చేసేశారు. ఇక ఆడియన్స్ తో పని ఏమీ లేదు. ఇక దమ్ము దుమ్ములో టాప్ 1 లో ఉండేవారు. దమ్ము అసలు టైటిల్ రేస్ లో లేని వాళ్ళు దుమ్ము అని అర్థం. టాప్ 1 లో నబీల్, విష్ణు, పృథ్వీ, నిఖిల్ ని పెట్టారు. ప్రేరణ నబీల్ ని, నిఖిల్, అవినాష్ కూడా నబీల్ నే పెట్టారు టాప్ 1 లో. టాప్ 1 లో అందరూ పెట్టినప్పుడు ఏం అనలేదు. కానీ రోహిణి గౌతమ్ పెట్టాడు మాత్రం అవినాష్ కి ఎందుకు ఇవ్వలేదు అంటాడు నాకు సార్. ఇక గౌతమ్ అయితే టాప్ 1 లో రోహిణికి అయితే ఇస్తాడు. అందరూ కలిసి తేజ మీద అయితే దుమ్ము పోశారు. ఇక తేజ అయితే ఎక్సలెంట్ గా పొజిషన్స్ అయితే చెప్పాడు. టాప్ 2 లో గౌతమ్ నిఖిల్ ని పెట్టాడు. కష్టపడితే 1 లోకి వస్తారని చెప్పాడు. నబీల్ అయితే 5th లో పడిపోయావు నువ్వు అని చెప్పాడు. ప్రేరణ అయితే ఇలాగే ఉంటే స్టేజ్ మీదకి వస్తావు అని చెప్పాడు. ఇక తేజ మంచి ఇంటెలిజెంట్ బ్రెయిన్, అంచనా అయితే వేయగలడు. కానీ గౌతమ్ అంచనా వేయడంలో రాంగ్ రూట్ పెట్టాడు. తేజ ఇసుకు వేసేటప్పుడు కానీ టీ షర్ట్ కాపేటప్పుడు కానీ హెల్ప్ చేశారు గౌతమ్ తేజకి. ఎప్పుడు ఫ్రెండ్స్ కదా అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. తన గేమ్ తను సోలోగా ఆడుకుంటున్నాడు కదా గౌతమ్. రోహిణికి హెల్ప్ చేస్తే నీ గ్రూప్ అని అడిగారు. ఇప్పుడు మళ్ళీ తేజకి చేస్తే అలాగే అంటారేమో. అది కాకుండా తేజ ఆడలేకపోతున్నాడు, ప్రేరణ అయితే ఆడుతుంది. ఇదంతా దృష్టిలో పెట్టుకుని ప్రేరణ గౌతమ్ టీటీఎఫ్ కంటెంటర్ టాస్క్ లో సెలెక్ట్ చేసుకుని ఉండవచ్చు. నీ మనసులో ఏముంది అనేది అసలు క్వశ్చన్ కాదు. ఏమైనా ఉంటుంది మనసులో, అది తేజకి అనవసరం. ఎనీవే, ఇక ఏమైనా ఈ రోజు పృథ్వీ ఎలిమినేషన్ అవుతాడు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.